రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మురళిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వేర్వేరుగా మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మొత్తంగా ఇబ్రహీం మున్సిపాలిటీ దగ్గర హైడ్రామా కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ యాదగిరిని కిడ్నాప్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ కిడ్నాప్ చేశారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఫిర్యాదు చేశారు. అయితే కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఎక్కడి మేరకు కనుక్కోవాలని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా 2 రోజుల నుంచి పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే యాదగిరికి లాస్ట్ టైం కూడా వైస్ చైర్మన్ గా చేశాడు. అయితే ఈసారి కూడా వైస్ చైర్మన్ అలాగే చైర్మన్ పదవి కావాలని చెప్పేసి అడిగిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేస్తారని అనుకున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ యాదగిరిని కిడ్నాప్ చేశారని చెప్పి చెప్తున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే 3వ వార్డులో గెలిచారో తను కూడా పూర్తిగా కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీజేపీ కార్పొరేటర్లు కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 2 సార్లు అక్కడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని అధిరోహించింది. 3వసారి కూడా ఎట్టి పరిస్థితులు తీసుకుని హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసి భావిస్తా ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా పూర్తిగా కూడా దాదాపు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇబ్రహీంపట్నం